ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన స్ట్రెస్, ఒత్తిడికి గురవుతున్నారు. ఇతరులు ఏమనుకుంటారని భయంతో బ్రతుకుతున్నారు. అక్కడ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుని విశ్వరూపాలు చూసిన అర్జునునికి అటువంటి ఆందోళన ఎదురైంది. ఈ విశ్వమంతా ఎటు చూసినా శ్రీకృష్ణుడే నిండి ఉన్నాడు. 1000 సూర్యకిరణాల తేజస్తో, కొన్ని వేల చేతులతో ఋషులు, మునులు, జంతువులు శ్రీకృష్ణుని ఆవహించడం చూసి అర్జునుడు భయానికి లోనయ్యాడు. ఆ విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు: కృష్ణ, నీకు ఎటువంటి భక్తుడంటే ఇష్టం అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: యస్మానం ద్విజైతే లోకో లోకనో ద్విజైతే ఛాయ హర్ష మర్ష భయద్వేగై నిర్ముక్తియా చామే ప్రియ. అంటే అర్జున, లోకంలో ఎవరిని బాధ పెట్టనివాడు, మరి ఎవరి చేత ఉద్వేగంనకు గురి కానివాడు, సుఖాలలో బాధలలో ఒకేలా ఉంటూ మరి భయము ఆందోళన రహితంగా ఉన్నటువంటి నా యొక్క భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. అంటే మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ సమాజంలో ఎవరికి నష్టం జరగకూడదు. మన వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి భయపడకూడదు. లోకంలో రకరకాల మనుషులు ఉంటారు. కొందరు విమర్శించవచ్చు, మరికొందరు అవమానించవచ్చు. కానీ ఇతరుల ప్రవర్తన వల్ల మన మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు. విజయం వచ్చినప్పుడు మితిమీరిన అహంకారంతో ఎగరకూడదు. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయ పడకూడదు. కష్టం వస్తే కృంగిపోకూడదు. ఆవేశపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎటువంటి రాగద్వేషము లేకుండా, మన మనశ్శాంతిని కోల్పోకుండా ఎప్పుడు నామస్మరణం చేస్తూ ఉంటారు. అటువంటి భక్తులంటే కృష్ణయ్యకి చాలా ఇష్టం. జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జై జగన్నాథ్.